ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. సో ఈ మధ్యలో మనము చూస్తున్న న్యూస్ ఏంటంటే, ఆదాని గ్రూప్ ఏదైతే ఉందో, ఆదాని గ్రూపు నియర్లీ 62,000 కోట్లు లాస్ మేకింగ్ కంపెనీస్ని కొంటోంది. ఇది ఏంటంటే, వాళ్ళ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కింద కొంటున్నప్పుడు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఈ పరిణామం ఏదైతుందో 62,000 కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్. ఇంత అమౌంట్ కొని ఎగ్జిస్టింగ్ కంపెనీస్ బ్యాలెన్స్ షీట్స్లో అప్పు యాడ్ చేయడం అనేది ఎంతవరకు సబబు? ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్లకు ఇది మంచిదేనా? ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్లు కానీ ప్రాస్పెక్టివ్ ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇలా ఆదాని ఎందుకు చేస్తున్నాడు, చేయడం వల్ల వాళ్ళకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే ఆదాని గ్రూప్ స్టాక్స్లో ఏమైనా లాభాలు రావచ్చా, మంచిగా రిటర్న్స్ రావచ్చా అనేది ఈ వీడియో ద్వారా చెప్పాలని మనం అనుకుంటున్నాము. ఒకటి మనం చూస్తే ఏంటంటే, వాళ్ళు ఒక సెక్టర్ కాదు, మల్టిపుల్ సెక్టర్. మీరు సిమెంట్ నుంచి, పవర్ నుంచి, పోర్ట్ సెక్టర్ల వరకు అన్ని విషయాల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ప్రతిదీ కూడా మీరు చూస్తే బ్రోకెన్ బిజినెసెస్ ఏవైతే, మళ్ళీ ఇంకోటి ఏంటి, రూత్లెస్గా కొనేస్తూ ఉన్నారు. ఏవైతే కంపెనీస్ ఎన్సిఎల్టీలో ఉన్నాయో వాటి రూత్లెస్గా తక్కువ వాల్యుయేషన్లో కొనేస్తూ ఉన్నారు. వేరే వాళ్ళు కొనడానికి ధైర్యం చేయని సెక్టర్లో కూడా కొంటున్నాడు. ఇది ఎంతవరకు మంచి విషయం అంటారా, కాదంటారా అనేది మనము ఇది డిస్కస్ చేద్దాము. సో మీకు కూడా ఏమైనా ఒపీనియన్ ఉంటే ప్లీజ్ పుట్ ఏ కామెంట్, వీ విల్ సీ దట్. సో లాస్ట్ 24 months, నియర్లీ 2 సంవత్సరాల్లో ఆదాని గ్రూపు 15 స్ట్రగ్లింగ్ కంపెనీస్ని కొనింది, 15 కంపెనీలను కొనింది. ఇవన్నీ అనిపిస్తుంది ఏంటంటే, ఈ కంపెనీస్ అన్నీ కూడా డిస్ట్రెస్డ్ కంపెనీస్, మళ్ళీ ఎన్సిఎల్టీలో బ్యాంక్రప్ట్ అయి ఉన్నాయి, యాసెట్స్ అన్నీ, లయబిలిటీస్ అన్నీ ఎవరు ముట్టుకోవట్లేదు వీటిని. బట్ ఆదాని మాత్రం భయపడకుండా కొన్నారు. ఓకే, ఎందుకు కొన్నారు? ఈ స్ట్రాటజికల్లీ వీటిని, ఇట్లాంటి కంపెనీస్ ఎందుకు వేటాడుతుంది ఆదాని గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. మీరు చూస్తే ఆదాని జనరల్గా బిజినెస్ని కొనరు, కొనేది ఎకో సిస్టమ్ని కొనేస్తారు. అది వేరే బిజినెసెస్ హౌస్కి తనకి అదే తేడా అనమాట. ఇప్పుడు ఆదాని $1 trillion ఎంప్లాయర్ నియర్ ఇంత పెద్ద చేశాడు అంటే ఎకో సిస్టమ్ మొత్తం తయారు చేయడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్. సో మీరు చూసుకుంటే వాళ్ళ బ్రాండ్స్, వాళ్ళు యూజువల్లీ బ్రాండ్, మీరు ఎన్ని కంపెనీలు, ఎన్ని ప్రోడక్ట్స్ మీరు కొంటారు ఆదానివి? చాలా తక్కువ. అది రిలయన్స్ అయితే మీరు మల్టిపుల్, వేరే ఆదిత్య బిర్లా కూడా మనం మల్టిపుల్ బ్రాండ్స్ కొంటూ ఉంటాం. బట్ ఆదానికి మీకు ఏ బ్రాండ్సే కనబడవు మనకి. బట్ రాదర్ వాళ్ళు చేసేది ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆ సెగ్మెంట్లో మోనోపోలీస్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ మోనోపోలీస్ క్రియేట్ చేసేప్పుడు ఏంటంటే, జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూసాము లాస్ట్ డెకేడ్లో కూడా, ఏ కంపెనీస్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేసి పెద్ద పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసి అప్పులు తెచ్చి తర్వాత బాధపడి ల్యాండ్ అక్విజిషన్లో స్టక్ అయ్యి ఈ అప్పులు కట్టలేక రెవెన్యూ స్టార్ట్ అవ్వక చాలా ఇబ్బంది పడుతున్న కంపెనీస్ ఉండే. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా వీళ్ళు సింపుల్గా రన్నింగ్లో ఉన్న కంపెనీస్ కానీ, పర్మిషన్కి వచ్చే కంపెనీస్ కానీ వాటిని కొనేస్తున్నారు. ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఏ సెక్టార్లో కొన్నారబ్బా ఈ 2 సంవత్సరాల్లో అంటే, ఫస్ట్ సిమెంట్, దెన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, అట్లాగే ఎయిర్పోర్ట్స్, డేటా సెంటర్స్, మళ్ళీ పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, పోర్ట్స్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ పోర్ట్స్లో కొనేశారు. మీరు చూస్తుంటే ఏంటంటే, ఏవైతే వీకెస్ట్ కంపెనీస్ ఎన్సిఎల్టీకి వెళ్ళాయో అప్పులు కట్టలేక, వాటిని వీళ్ళు కొని వీళ్ళ ఆదాని అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఎలా? ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే అంబుజా, ఏసీసీ సిమెంట్, ఈ 2 కూడా ఆదాని కొనేసింది, హోల్సిమ్ దగ్గర కొనేసింది 81,000 కోట్లతో. సో బిఫోర్ వీళ్ళు కొనకముందు మీరు చూస్తే హోల్సిమ్ పరిస్థితి ఏంటంటే, మార్జిన్స్ పడిపోతూ ఉన్నాయి, అట్లాగే వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలని చూస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి, అండ్ కంట్రోల్ కూడా తగ్గుతూ ఉంది మార్కెట్ పైన. బట్ ఒక్కసారి ఆదాని అక్వైర్ చేశాక 81,000 కోట్లకి ఈ 2 సిమెంట్ కంపెనీలని ఫుల్ స్కేల్ ఇంటిగ్రేషన్ అయిపోయింది. వాళ్ళ పోర్ట్స్కి కానీ, వాళ్ళ పవర్ కంపెనీస్లో కానీ, లాజిస్టిక్స్లో కూడా ఆదాని ఎక్కడైతుందో అన్నిట్లో ఫుల్ ఇంటిగ్రేట్ చేశారు. ఇప్పుడు ఏంటి, అల్ట్రాటెక్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ సిమెంట్ ప్లేయర్ అయిపోయింది ఆదాని. చూడండి, మామూలుగా అయితే కొన్ని డెకేడ్స్ పట్టింది అల్ట్రాటెక్కి, ఇది ఆదిత్య బిర్లా గ్రూప్కి. బట్ అదాని జస్ట్ ఇన్ నో టైం, ఒక 2 yearsలో సెకండ్ బిగ్గెస్ట్ సిమెంట్ ప్లేయర్ అయిపోయారు ఇండియాలో. దట్స్ హౌ ఇట్లాంటి స్ట్రాటజిక్గా వీళ్ళు యాసెట్స్ కొనడంలో అదొక ఎగ్జాంపుల్.
అట్లాగే ఇంకో కంపెనీ చూద్దాం, కేఎస్కే మహానది పవర్. ఇది వచ్చేసి 3600 మెగావాట్ల కెపాసిటీ ఉన్న కంపెనీ 11,000 కోట్ల అప్పుతో ఎన్సిఎల్టీలో స్టక్ అయి ఉండింది, ముందుకు వెళ్ళట్లేదు. అలాంటి కంపెనీని అదాని ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్కి కొనేసేసి దాన్ని రీబిల్డ్ చేసేశారు. రీబిల్డ్ చేశాక మామూలుగా ఏంటంటే స్క్రాచ్ నుంచి ఒక పవర్ ప్లాంట్ ఇట్లాంటి 3600 మెగావాట్లది చేయాలంటే 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, ట్రాన్స్మిషన్ లైన్స్ బిల్డ్ చేయాలి, పొల్యూషన్ పర్మిట్ చేయాలి, సో మెనీ పర్మిషన్స్, అవన్నీ ఏమీ లేవు. అన్నీ ఉన్న అప్పుల్లో ఇరుక్కుపోయిన కంపెనీని కొనేశారు. వెరీ సూన్ వాళ్ళకి రెవెన్యూ స్టార్ట్ అవుతాయి. సో నార్మల్గా 5-6 సంవత్సరాలు పట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సైకిల్ని 2-3 సంవత్సరాలకు కుదించేసి ఈ అన్ని పర్మిషన్స్తో రెడీగా ఉన్న వాటిని తక్కువ రేటుకు కొని చేయడం వల్ల ఇన్వెస్టర్స్కి లాభమే ఉంటుంది కానీ నష్టం అయితే ఉండదు. అట్లా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే అదాని పవర్, విచ్ విల్ బి వెరీ గుడ్ ఇన్ ద ఫ్యూచర్. ఎస్పెషల్లీ మీరు లాంగ్ టర్మ్ కోసం చూసుకుంటే ఇలాంటి అక్విజిషన్స్ వల్ల ఫ్యూచర్లో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్న స్టాక్ అదాని పవర్, అదాని ఇన్ఫ్రా కూడా. అలాగే మనం చూసుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, డీబీ పవర్, కోస్టల్ ఎనర్జీ అండ్ ఆల్సో ల్యాంకోది, అమర్కంటక్, ఈ 3 ప్రాజెక్టులను కూడా వాళ్ళు కొనేశారు. ఈ కొన్నప్పుడు మామూలుగా ఒక పవర్ ప్లాంట్ ఒక 5-6 కోట్లు అవుతుంది ఒక మెగావాట్కి ఇవాళటి ఖర్చుకి. బట్ వీళ్ళు డిస్ట్రెస్లో ఐబీసీలో ఉన్న కంపెనీస్, ఈ 3 కంపెనీస్, ఈ ఐబీసీ కంపెనీస్లో 3 కొనేసి ఎంత కొన్నారు, 2 కోట్లకు పర్ మెగావాట్. కొత్తది చేస్తే 6 కోట్లు, వీటిని 2 కోట్లకు కొనేసి, సో అంటే రూపాయి వస్తువుని అదే 50 పైసకు కొన్నారు. సో ఆబ్వియస్లీ దీని నుంచి వచ్చే రిటర్న్స్ కంపల్సరీ ఆ కంపెనీ బుక్స్కి అండ్ మంచిగా రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే దే ఆర్ యూజింగ్ వాళ్ళ ఫైనాన్షియల్ మజిల్, వాళ్ళు ఎక్కడైనా వాళ్ళకున్న గ్రూప్ కేపబిలిటీతో తక్కువ అప్పులు తెస్తూ ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్న కంపెనీస్ని తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళకున్న స్ట్రెంగ్త్తో స్టేట్ గవర్నమెంట్ కానీ, లోకల్ గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా లాబింగ్ చేసుకొని పర్మిషన్స్ ఎక్కడైనా స్టక్ అయితే దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. సో అండ్ మీరు చూస్తే కూడా ఈ కంపెనీస్ కూడా ఎందుకు ఇరుక్కుపోయాయంటే అప్పులు ఎక్కువ తెచ్చుకోవడము, హై ఇంట్రెస్ట్ రేట్స్ అప్పులు, అట్లాగే మేనేజ్మెంట్ సరిగా ఉండకపోవడము, ఏదైనా రెగ్యులేటరీ క్లియరెన్స్ రాకపోవడము, అండ్ ఆబ్వియస్లీ క్యాష్ ఫ్లో సరిగ్గా లేకపోవడం. వీటి వల్ల జనరల్గా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఫెయిల్ అవుతాయి, ఎన్సిఎల్టీకి వెళ్తాయి, ఐబీసీకి వెళ్తాయి. సో ఇవన్నిటిని తప్పించేసుకొని ఈజీగా అదాని వాటి దగ్గర తక్కువ రేటుకు కొనేస్తూ ఉంది. కొనేసేసి ఫస్ట్ ల్యాండ్ దొరికిపోతుంది, లైసెన్సెస్ దొరికిపోతాయి, ఆల్రెడీ లాజిస్టిక్స్ సెట్ అయి ఉంటాయి, లేబరు అన్ని రెడీ ఇన్ఫ్రా ఉంటుంది. దాన్ని తీసుకొని వెళ్ళి జీరో నుంచి కాకుండా స్మార్ట్గా లైఫ్ సైకిల్ తక్కువ చేస్తూ ఉన్నారు, ఖర్చు తగ్గిస్తున్నారు, తక్కువ రేటుకు కొంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రా కాంగ్లోమరేట్లో ఇవి యాడ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్ట్రీమ్ లైన్ అవుతూ ఉంది, కాస్ట్ బెనిఫిట్ అవుతూ ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే పవర్ యాసెట్స్, వాళ్ళ డేటా సెంటర్ బిజినెస్లో ఇప్పుడు ఎంత పవర్ ఉన్నా సరే ఇంటర్నల్గానే కన్జ్యూమ్ చేసుకోవచ్చు. వాళ్ళ డేటా సెంటర్స్ హ్యూజ్గా వస్తున్నాయి. సో అక్కడ వాటికి కావాల్సింది పవర్ ఇంటర్నల్గా వాళ్ళ గ్రూప్ కంపెనీస్కి మంచిగా బిజినెస్ వస్తూ ఉంటే వండర్ఫుల్. అట్లాగే సిమెంట్ ఉంది, సిమెంట్ అదాని పోర్ట్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ వెరీ ఈజీ అనమాట. అట్లాగే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళ లాజిస్టిక్ నెట్వర్క్, ఇప్పుడు ఈ ఉన్న ప్రోడక్ట్స్ ఏవైనా ఉన్నా సరే లాజిస్టిక్ నెట్వర్క్ ఇంటిగ్రేట్ అయిపోతూ ఉన్నాయి. సో ఈచ్ వర్టికల్ ఏదైతే యాడ్ చేస్తున్నారో దానివల్ల మిగిలిన అదర్ వర్టికల్స్కి కాస్ట్ అనేది తక్కువ అవుతుంది, రెడ్యూస్ అవుతుంది. సో అండ్ మనం జనరల్గా చూస్తే కొత్త ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఏవైనా సరే లిటిగేషన్స్, అప్రూవల్స్కో ప్రాబ్లము. సో ఇవన్నీ కూడా ఈ క్యూ అంతా తప్పించుకుంటున్నారు. తక్కువ రేట్లో ఇండస్ట్రియల్ రేట్లో ల్యాండ్స్ వస్తూ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అవుతున్నాయి, ఆల్రెడీ ఇట్లాంటి కంపెనీలో ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉన్నారు, వాళ్ళు దొరుకుతున్నారు. సో అన్ని కాంట్రాక్ట్స్ కూడా రెడీగా ఎగ్జిస్టింగ్ సెటప్ అయిపోయి ఉన్నాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అదాని విల్ ఎర్న్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ మనీ, రూపీస్ ఆఫ్ మనీ. సో అందుకే అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళు చేస్తున్న సెక్టర్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పుష్ చేస్తున్న కీ సెక్టర్స్. ఏది గ్రీన్ ఎనర్జీ అనుకోండి, సిమెంట్ అండ్ ఇన్ఫ్రా అనుకోండి, స్మార్ట్ లాజిస్టిక్స్ అనుకోండి, అండ్ క్లీన్ ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, అండ్ పోర్ట్స్ యొక్క ప్రైవేటైజేషన్, ఇవన్నీ కూడా కీ సెక్టర్స్. అట్లాంటి వాటిల్లోనే వీళ్ళు అక్వైర్ చేస్తున్నారు అదాని. మనం అనుకుంటాం డెడ్ చీప్ కాదు, వాళ్ళు ధైర్యం చేసి బోల్డ్గా ముందుకెళ్తా ఉన్నారు. దానికోసం ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కొనాలంటే 1000 కోట్లు అప్పు తెచ్చి మరీ చేస్తున్నారు ఫర్ ఫ్యూచర్. ఎస్, ఎవరి కోసం? వాళ్ళ వెల్త్ పెరుగుతుంది, ఇన్వెస్టర్స్ ఎవరైతే అదానిలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరి వెల్త్ పెరుగుతుంది. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
ఇది ర్యాండమ్ కాదు, అంతా ప్లాన్డ్ అక్విజిషన్, ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తూ ఉన్నారు. సో మనం కూడా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే లాంగ్ టర్మ్ మంచి వెల్త్ క్రియేట్ చేయాలంటే మాత్రం అదానీ ఈజ్ బిల్డింగ్ వండర్ఫుల్ ఎంపైర్. సో మీరు మీ రిస్క్కి తగ్గట్టు, మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ తగ్గట్టు మీ అడ్వైజర్స్తో మాట్లాడి అదానీ గ్రూప్ కంపెనీస్, మల్టిపుల్ కంపెనీస్ మంచి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇవ్వబోతున్నాయి. ఎందుకంటే తక్కువ రేట్కి అక్వైజ్ చేశారు. క్యాష్ ఫ్లోస్ వచ్చినప్పుడు మార్కెట్స్ కూడా వాటి కంపెనీస్ని మంచిగా రివార్డ్ చేస్తాయి, మంచి రిటర్న్స్ వస్తాయి. సో కొంచెం కేర్ఫుల్గా అనలైజ్ చేయండి, మీ అడ్వైజర్ ఒక అడ్వైస్ తీసుకోండి. ఈ కంపెనీస్లో నేను చెప్పిన ఫ్యాక్ట్స్ నచ్చితే చూసి ఇన్వెస్ట్ చేయండి అండ్ మంచి లాభాలు పొందండి, వెల్త్ క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు.